ఇంకా దుఃఖం ఎట్లా ఉంటుందో చెప్పండి. వారికి లవలేశం కూడా ఆయనకు ఉండదండి. యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. 6వ అధ్యాయం. వచ్చినే ఆ ఆత్మస్థితిలో గనక ఉన్న వాళ్ళకి ఎవరైనా గనక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా చెల్లింపడు. యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. కనుక దానికి ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పండి. దాని పేరు విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చక్కని వాక్యం. వచ్చిన ఇది పెద్ద కష్టం అనుకుంటారేమో, కాదంటున్నాడు. సుసుఖం, ఈజియెస్ట్, చాలా తేలిక అని అంటున్నారండి. ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది పెద్ద కష్టమేం లేదు నాయన. సుసుఖం కర్తుమవ్యయం. ఏమండి, చాలామందికి అయ్యో నా మనస్సు నిలవట్లేదే, నాకు ఆత్మజ్ఞానం వంట పట్టడం లేదే అని చెప్పి ఎంతో ఇదిగా ఉంటుంటే కృష్ణ పరమాత్మ డోంట్ వరీ, మీరేం కంగారు పడబాకండి ఆయన, చాలా తేలిక. ఎందుకు అని మీరు అడగచ్చు. మన స్వరూపమే కదండి. ఇప్పుడు మన దేహం ఎట్లా, ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నామో, నేను ఆత్మనని అనుకుంటే తప్పేమిటండి చెప్పండి. ఇంతేనండి, ఇంకేమి లేదు. ఆత్మజ్ఞానం, ఈ దేహం నేను అని చెప్పి ఎట్లా అనుకుంటున్నామో ఆత్మ నేను అని అనుకుంటే చాలండి. సరే, దేహబుద్ధ్య ఈ దేహం మీద ఏ విధంగా అభిమానం ఉన్నదో ఆత్మ మీద గనక అభిమానం గనక ఉంటే అదే మోక్షం. చూచారా? ఈ అందరికి అర్థమైందండి. నేను దేహం అని చెప్పి జడమైనటువంటి వస్తువుతో ఎట్లా ఐడెంటిఫికేషన్ పొందుతున్నాడో అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి కనుక వాడు పొందితే అదే మోక్షం అండి. సార్, దీంట్లో పెద్ద కష్టం ఏమిటండి? మన స్వరూపం మనం నేను అని చెప్పి అనుకుంటే దాంట్లో పెద్ద కష్టం అండి. కనుక తేలిక అని చెప్పేస్తున్నాం. మరి ఎందుకు జనులు ఆచరించట్లేదు? తమ హృదయంలోనే ఆనంద సాగరం ఉన్నప్పుడు ఈ బయట చిన్న చిన్న వస్తువుల కోసం, చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు పరిగెత్తాలి? దీనికి కారణం ఏమిటో తెలుసండి. జనులు జన్మించిన తర్వాత లక్ష్యమును గూర్చి ఆలోచించటం లేదండి. అది వచ్చిన పొరపాటు. ఎందుకు పుట్టాడో చూడు. ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి తెలుసండి, పెద్ద గొలుసులో ఒక రింగ్ అండి, పెద్ద గొలుసు అండి. సంసార శృంఖలం అని పేరు పెట్టండి దానికి, సంసార శృంఖలం. దానిలో ఒక రింగు ఏది? ఈ జన్మ. ఇదివరకు ఎన్ని రింగులు అయిపోయినాయి. ఇప్పుడు కనుక అజాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి. జాగ్రత్త. సార్, ఈ మధ్యలో ఒక చిన్న రింగ్ అండి. అది వీడు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా నేను వచ్చాను. లేదండి, ఇదివరకు ఎన్నో ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలో అసలు రింగులు అనేది లేకుండా చేసుకోవాలి మనం. జన్మరాహిత్యం. ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏమిటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి. ఫినిష్, అంతే. నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం, అత్ర బ్రహ్మ సమశ్నుతే, మోక్షం పొందుతాడు. జనులకు అటువంటి అభిప్రాయం లేదే. ఎంతసేపటి పుట్టంగానే